నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా యాదమరి ప్రజావేదికలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డ సీఎం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. జగన్ శాంతి దూతలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా. తమ అధినేత జగన్పై చంద్రబాబు చేస్తున్న విమర్శలను ఖండించిన వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. రాయలసీమ ఫ్యాక్షన్ హత్య రాజకీయాలు, గన్ కల్చర్ కి చంద్రబాబు పాలనే సాక్ష్యమని వెల్లడి. మత్స్యకార భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలని విశాఖలో వినూత్న నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం. చిత్తూరు జిల్లా యాదమరి ప్రజావేదిక కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మాట్లాడేవన్నీ అబద్దాలని, బాబాయ్ వివేక హత్య కేసులో తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ సన్మానం చేశారని విమర్శించారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ కులమతాల మధ్య చిచ్చు పెడుతూ కోడికత్తి గులకరాయి నాటకాలు ఆడుతుందని ఆరోపించారు. సొంత తల్లి చెల్లిని చూడని వారు ప్రజలకు ఏం మంచి చేస్తారని ప్రశ్నించిన సీఎం జగన్ ముందు తన ఇంట్లోని సమస్యలు చూసుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటు లేదని, తన దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తానన్నారు. రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుందని, ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద పేదలకు ₹25 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. రాయలసీమలో ప్రతి జిల్లాకు సాగునీరు అందించామని, హంద్రీ నీరును చిత్తూరు జిల్లాకు, శ్రీశైలం నీటిని వెంకన్న సన్నిధికి తీసుకువెళ్లామని వివరించారు. పుట్టపర్తికి జెట్ విమానాల తయారీ పరిశ్రమ, విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చాయని చెప్తూ రాయలసీమను పరిశ్రమల హార్టికల్చర్ హబ్ గా మారుస్తామన్నారు. ఇప్పుడే సంజీవని గురించి మాట్లాడారు. సంజీవన్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ వైద్య సేవలతో ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ప్రాణాలు కాపాడడం, అలాంటి గొప్ప కార్యక్రమంలో ఈరోజు భాగస్వామి అయిన దానికి నేను చాలా సంతోషపడుతున్నా. శాశ్వతంగా మీకు అందుబాటులో ఉంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం మీద కండ్రిక గ్రామానికి వచ్చాను. సంజీవని విన్నాం, కానీ మీరందరూ ఇప్పుడు తెలుసుకోవాలి. సంజీవని గురించి రామాయణంలో ఉంది. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో రాముడు ఆంజనేయ స్వామిని అడిగితే ఆంజనేయ స్వామి ద్రోణగిరి పర్వతాన్ని తీసుకొచ్చి సంజీవిని ఔషధంతో లక్ష్మణస్వామిని బతికిచ్చాడు. హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని తీసుకెళ్తా ఉంటే అందులో కొంత భాగం విరిగి ఇదే నియోజకవర్గంలో అర్ధగిరిలో పడింది. వైఎస్ జగన్ పై అనకాపల్లి ఎంపీ రైల్వే స్టాండ్ కమిటీ చైర్మన్ డాక్టర్ సీఎం రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ శాంతిదూతగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, వివేక హత్య వెనుక ఎవరి హస్తముందో అందరికీ తెలుసునన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో మంత్రి పయ్యావుల కేశవతో కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ పార్టీ సోషల్ మీడియాలోని దీనిపై పోల్ పెడితే 80% మంది జగన్ వైపే వేలెత్తి చూపుతారని, అలా కాకుంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. సిబిఐ విచారణలో నిజాలు తేలి జగన్ మనుషులు జైల్లో ఉన్నా ఇంకా ఇతరులను ఇరికించాలని చూడడం దారుణమన్నారు. వైఎస్ కుటుంబానికిది తాత రాజారెడ్డి కాలం నుంచే రక్త చరిత్ర అని, జగన్ కు 35 ఏళ్ల వయసులోనే సూట్ కేస్ బాంబులు తయారు చేయించి క్రిమినల్ హిస్టరీ ఉందని విమర్శించారు. తాత, తండ్రి, బాబాయ్ మరణాల వెనుక అనుమానాలు ఉన్నాయని, చివరికి సొంత చెల్లిని కూడా దూరం చేసుకున్నారని మండిపడ్డారు. తనపై ఉన్న క్రిమినల్ ముద్రను చెరిపివేసుకునేందుకే జగన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చేసి ఓర్వలేకే జగన్ రాష్ట్రంలో అరాచకాలకు కుట్రలు పన్నుతున్నారన్నారు. రాష్ట్రంలో ఒక సైడ్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇంకొక సైడ్ ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్స్, ఎంప్లాయ్మెంట్, ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా బాగా అమలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలి,
ఏ విధంగా ప్రజల్లో ఒక చర్చకు తీసుకురావాలని ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. ఆయన కుటుంబంలో మా తాతగారు ఏ విధంగా చనిపోయారు, మా నాన్నగారు ఏ విధంగా చనిపోయారు, మా చిన్నాన్నగారు స్వయం కృతాకితం. దాంట్లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చనిపోయినారనేది మొత్తం యావత్ దేశం అంతా చిన్నపిల్లలు కూడా తెలుసు. ఆ డెడ్ బాడీ ఎప్పుడు దొరుకుతుందా ఏంటా అనేది కూడా అందరూ ఎదురు చూసి ఎక్కడ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఇంధన వినియోగంలో కాకుండా దేశానికే క్లీన్ ఎనర్జీని సరఫరా చేసే స్థాయికి ఎదుగుతుందని ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం టీ కోడూరు వద్ద ఏర్పాటు చేసిన సస్టైనబుల్ అండ్ అఫోర్డబుల్ ఎనర్జీ ఫర్ లైఫ్ సోలార్ ప్రాజెక్టును మంత్రులు గొట్టిపాటి రవి, సవితలతో కలిసి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,000 కోట్ల పెట్టుబడితో 2,400 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ ద్వారా 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుందన్నారు. కేవలం 11 నెలల్లోనే ఈ ప్రాజెక్టు పూర్తి కావడం విశేషమని, ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 1000 మందికి పైగా ఉపాధి లభించగా అందులో 80% మంది స్థానిక యువతే ఉన్నారని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. అలాగే దీర్ఘకాలిక లీజు ద్వారా 760 మంది రైతు కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఈరోజు ఈ ప్రాజెక్ట్ 11 నెలల్లోనే మేము సాధించుకెళ్ళామంటే దాని వెనకాల రైతుల త్యాగం ఉంది, యువకుల ప్రోత్సాహం ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం జమ్మలమడుగు వైపు చూస్తుంది. మిగతా నియోజకవర్గాలకు వెళ్తే మాకు 2 కంపెనీలు తీసుకురాండి అని చెప్పే పరిస్థితి. అలాంటిది కంపెనీలు ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గం ఎత్తుక్కుంటా వస్తున్నాయి. అదే పవర్ ఆఫ్ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసికట్టుగా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం జరుగుతుంది. ఎవరు ఊహించలా 11 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని. ఒక ఎస్ఏఏలే కాదు, ఒక అదాని కానివ్వండి, గ్రీన్కో కానివ్వండి, చింతా గ్రీన్ కానివ్వండి, ఇలా అనేక పవర్ కంపెనీలు మనం ఇక్కడ తీసుకొస్తాం జరుగుతుంది. ఈ ఎస్సీఎల్ సంస్థ వల్ల రైతులు పెద్ద ఎత్తున లాభం చెందుతున్నారు. ఇంతేకాకుండా మన యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖం ఇక్కడున్న యువకులకి నేను హామీ ఇస్తున్నా. రాయలసీమ ఫ్యాక్షన్, హత్య రాజకీయాలు, గన్ కల్చర్కి చంద్రబాబు పాలనే సాక్ష్యమని, ఎన్టీఆర్ మరణం నుంచి మొదలు పెడితే నేడు జరుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకుల హత్యల వరకు అన్ని కుట్రలకు చంద్రబాబే కేంద్ర బిందువుగా ఉన్నాడని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 80 వయసులోనైనా తన నైజం మార్చుకొని 4 మంచి పనులు చేసి ప్రజల్లో పేరు తెచ్చుకోకుండా తన క్షుద్ర రాజకీయాలకు లోకేష్ని వారసుడిగా తీర్చిదిద్దుతున్నాడని ఆక్షేపించారు. పాలనా వైఫల్యాలకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు హత్యలను ప్రోత్సహిస్తూ వైఎస్ఆర్సీపీ మీద నెపం నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్యను అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ మీద గొడ్డలి పార్టీ అని బురద జల్లుతున్న చంద్రబాబు ఆయన్ను దారుణంగా చంపారని ఒప్పుకున్న దస్తగిరికి న్యాయ సహాయం అందించడం లేదా అని ప్రశ్నించారు. ఎవరైతే హత్యలు చేస్తూ ఉంటారో వాళ్ళే ఎదుటి వాళ్ళ మీద హత్యా నేరాలను మోపుతూ ఉంటారు. ఇంత దారుణమైనటువంటి మనిషి చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడినే చెప్పుకోవాలి. ఎంత గొప్ప హిస్టరీలే ఈయన జీవితం అంతా చూస్తే అవే మరకలు, ఎటువంటి హత్యా మరకలు అతను అంటుకొని ఉన్నాయంటే అతను కూల్గా ఉంటాడు, పైకి వెనక అన్నీ కూడా ఘోరాలు నేరాలు చేయిస్తూనే ఉంటాడు. అవి నాకు చాలా తెలుసు, ఎందుకంటే నేను చాలా ప్రత్యక్షంగా చూశాను. డైరెక్ట్గా కత్తులతో కటార్లతో చంపల మా ఆయన్ని, ఆయన అవమానంతో చంపేశాడు. నిజమైన హంతకుడు ఎవరంటే ఈయనే. ఎందుకంటే కత్తులతో చంపేదే హత్య కాదు, మానసికంగా అవమానం చేసి వాళ్ళని వేధించి చంపటం కూడా హత్య క్రిందకే వస్తుంది. ఆ విధంగా ఎన్టీఆర్ గారు అంత గొప్ప పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 9 నెలల్లోనే అధికారానికి తెచ్చుకొని మరి దేశంలోనే నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎదిగి ప్రపంచ స్థాయిలో కూడా మరి అంత గొప్ప నాయకుడని పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారిని అధికార వ్యామోహంతో పదవి కోసం దారుణంగా రామోజీయను మరి వేబిఎన్ రాధాకృష్ణ ముగ్గురు కలిసి ఎంత కిరాతకంగా ఆయన చంపేశారంటే
ఎంత వైస్రాయ్ హోటల్కి వెళితే చెప్పులు వేయిస్తాడు దుర్మార్గుడు. ఇవన్నీ కూడా మర్చిపోతారనుకుంటున్నారా? ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం సాధించడానికి అందరూ సమాయత్తం అవ్వాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగరంలో కార్గిల్ పార్క్ వద్ద ఎంపీ కప్ 2026 బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. టోర్నీ లోగోను ఆవిష్కరించి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అంతకుముందు టోర్నీ ప్రారంభోత్సవం సందర్భంగా స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిలు జట్లుగా విడిపోయి క్రికెట్ ఆడారు. సుమారు గంట సేపు పాటు క్రికెట్ ఆడి అక్కడి వారిలో కేంద్ర మంత్రి ఉత్సాహం నింపారు. ఎంపీ కప్ బాక్స్ క్రికెట్ టోర్నీ ఈ నెల 30వ తారీఖు వరకు జరుగుతుందని, యువత సెల్ ఫోన్లను వదిలి వ్యాయామం వైపు దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదానికి స్ఫూర్తిగా ఫిట్ శ్రీకాకుళంకు మనమంతా సిద్ధం అవ్వాలని రామ్మోహన్ నాయుడు కోరారు. శ్రీకాకుళం కార్పొరేషన్లో నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారిని స్ఫూర్తిగా ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దాంట్లో ప్రమోషనల్గా నేను, జేసీ గారు, స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు, ఎస్పీ గారు, అలాగే కొన్ని టీమ్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తూ చాలా ఆనందంగా ఈరోజు ఇందులో గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా నేను రాజకీయాల్లో వచ్చేటప్పటి నుంచి బలంగా ఒకటి ప్రోత్సహిస్తున్నాను. యువతి యువకుల్లో కానీ ప్రతి ఒక్కరి జీవితంలో కానీ క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. అది ఏ రకమైనటువంటి క్రీడ అయినా పర్వాలేదు, వాళ్ళకి నచ్చినటువంటి క్రీడల్లో ప్రతిరోజు కూడా పాల్గొని ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అనంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది. దీనికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని లొకేషన్ కూడా మీరు చూసుకుంటే మొన్ననే మన శ్రీకాకుళం కార్పొరేషన్లో కార్గిల్ పార్క్ అని చాలా అద్భుతంగా ఈ యొక్క పార్క్ను కూడా మనం డెవలప్ చేసుకున్నాం. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన వినోదభరిత చిత్రం పురుష మే 22న విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో దూసుకుపోతుంది. వీరు ఉలవల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్రహ్మచారి భర్తగా మారిన తర్వాత జీవితం ఎలాంటి యుద్ధభూమిలా మారింది అనే ఆసక్తికర కథాంశంతో ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ఈ సినిమాలో విశాఖ నటి విషిక తన నటనతో మెప్పించగా, కసిరెడ్డి రాజ్ కుమార్తో ఆమె చేసిన పోరాట సన్నివేశాలు హైలైట్గా నిలిచాయి. భార్యాభర్తల మధ్య జరిగే సరదా సంఘటనలు, ఎమోషనల్ డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్, అనంత్ శ్రీరామ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ, కోటి ఎడిటింగ్ మరింత బలాన్ని చేకూర్చాయి. ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు సినిమా అద్భుతంగా ఉంటుందంటూ ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. సినిమా బాగుందండి, పురుష బాగుంది, కామెడీగా ఉంది, నవ్వుకోవచ్చు, చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడొచ్చు, నవ్వుకోవచ్చు సరదాగా. ఎమోషనల్స్ ఉన్నాయి, మీనింగ్ ఉంది. ఎండింగ్లో భార్యాభర్తలు అనేవాళ్ళు అవగాహనతో ఉండాలని మీనింగ్ని ప్రస్తుత కాలం ఎవరు చూపించట్లేదు. ఆ మీనింగ్ కోసం అందరూ కూడా నేర్చుకుంటారు ఆ మీనింగ్ని. ఇందులో రిషిక గీతా క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. ఆ అమ్మాయికి మేము అందరం దీని ద్వారా చాలా కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో అండి, ఇషిక క్యారెక్టర్ చేసిన అమ్మాయి మా అపార్ట్మెంట్లో ఉంటుందండి. గీత చాలా బాగా చేస్తుందండి, చాలా బాగా చేసింది. ఇషిక ఇవాళ రేపు పిల్లలెవరికి కూడా ఎలా ఉన్నారో పెళ్ళంటే తెలియడం లేదండి. అవన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉన్నది సినిమా. చాలా కామెడీగా ఉంది, చాలా బాగుంది సినిమా. చాలా బాగా మంచి ఫీచర్ ఉంది. ఇంకా మంచి ఫీచర్ గీతా క్యారెక్టర్ మట్టుగా ఫీచర్ నెక్స్ట్ కూడా మూవీ కూడా రెడీ ఉన్నారట. సో దానికి కూడా సో అమ్మాయి అయితే బాగా ఎక్సలెంట్ చేసింది. సో సినిమా అయితే బాగుందండి. ప్రస్తుతం యువత ఎదుర్కొన్న సమస్యలు చక్కగా విశదీకరించారు, అందరూ నటించారు. మా పొరుగునున్న మా అమ్మాయి కూడా చాలా బాగా నటించింది, విషిక. కాదు చిన్న సమస్య అంటే సంగీతం విషయంలో కొంచెం తేడా వచ్చింది, మిగతా అంతా మాత్రం సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. పురుష కానీ పురుష ఓన్లీ కాదు, మొత్తం లేడీస్కి జెంట్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏంటంటే అస్తమాను కొట్టుకోవడం తిట్టుకోవడం కాకుండా లాస్ట్లో కలిపారు, అది చాలా సంతోషం. కానీ చాలా కామెడీగా ఉంది సినిమా, మాత్రం బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
రుషిక గీత క్యారెక్టర్ చాలా బాగుంది. జీవితంలో ఏం జరుగుతుందో అదే సినిమా కింద తీసి చూపించారు. ప్రతి యాక్టర్ కూడా చాలా సీనియర్ యాక్టర్ లాగే ఎక్కడ కూడా తడబడకుండా చాలా బాగా చేశారు. రుషిక యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ముగ్గురు కూడా చాలా బాగా లేడీస్ అని వాయిస్ అని బాగా నటించారు. చాలా బాగుంది. మా ఆయన అయితే బాగా ఎంజాయ్ చేశారు, పక్కన నవ్వుతూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అందరూ కూడా వచ్చి చూడాలని అనుకుంటున్నారు. సినిమా చాలా బాగుందండి. చక్కగా పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిపి చాలా సరదాగా చూడొచ్చు. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉండాలో కూడా చక్కగా చూపించారు. లాస్ట్కి ఏదైనా సరే భార్యకి భర్త, భర్తకు భార్య. చాలా బాగుంది సినిమా. యాక్ట్ చేసిన అందరూ కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుంది. అందరూ బాగా నటించారు. ఎవరికి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. స్టోరీ లైన్ బాగుంది. సినిమా ఫస్ట్ నుండి కామెడీకి వెళ్ళింది, ఎండింగ్కి వచ్చేసరికి చాలా బాగుంది. స్టోరీ అందరూ చూడవచ్చు, చాలా బాగుంది. మూవీ అయితే బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కామెడీ అయితే అన్నీ బాగున్నాయి. థియేటర్లో మంచి క్లాప్స్ అవి వస్తున్నాయి నీట్గా. ఇంకా యాక్షన్లో కూడా మంచి డైలాగ్ కంటెంట్ అది బాగున్నది. మంచిగా స్క్రిప్ట్ అది బాగా తీశారు. ఓవరాల్గా మూవీ మొత్తం ఎక్సలెంట్. మా ఫ్రెండ్ కూతురు విష్క ఉందని మూవీకి వచ్చామండి. కానీ చాలా బాగుంది మూవీ. కామెడీ మూవీ అనుకున్నాం కానీ మంచి స్టోరీ ఉంది, మంచి మెసేజ్ ఇచ్చారు. విషిక చాలా బాగా యాక్ట్ చేసింది. చాలా సంతోషంగా ఉంది. మన వైజాగ్ అమ్మాయి యాక్ట్ చేసినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. 10 years తర్వాత మంచి కామెడీ స్టోరీ మూవీ వచ్చిందండి. ఓకే అండి, అందరూ చూడొచ్చు, హాలిడేస్లో ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. మత్స్యకారుల పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తూ ఉందని వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు పూర్తి స్థాయిలో మత్స్యకార భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో తెప్పా బోట్లతో మత్స్యకారుల వేషధారణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మత్స్యకార భరోసా విషయంలో మత్స్యకారులకు తీరని అన్యాయం చేసిందని వాపోయారు. వేట నిషేధిత సమయంలో మత్స్యకారులను ఆదుకోకుండా ప్రభుత్వం డ్రామాలాడుతుందని మండిపడ్డారు. మత్స్యకారులకు తమ ప్రభుత్వ హయాంలో జగన్ అండగా నిలిచారని వాసుపల్లి గుర్తు చేశారు. ఏ నిరసన కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై జగన్. జగన్ మాట వింటే చంద్రబాబు నాయుడు, లోకేష్ కి చెమటలు. ఏసీ రూమ్లు కూర్చున్నా సరే చెమట్లే, గుండె ధాబా ధాబా అని కొట్టుకుంటా ఉంది. ఎప్పుడు బీపీ టాబ్లెట్లు వాడపోతే అన్కాన్షియస్ అయిపోతారు. ఏంటండి అతనికి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేసి మా మత్స్యకారులను ఆదుకుంటే ఈ రోజు నువ్వేమో చేప ముక్కలేమో ఎవరో ఇంటికి వెళ్ళి గ్యాస్ లేకుండా వేపేస్తే నేను నమ్మేస్తారా? అదే మత్స్యకారులకి తాట తీస్తాను, తోలు తీస్తానని చెప్పేసి మత్స్యకారులు పెద్ద ముందు ఎస్టీ చేస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి చేయలేదు కదా. లోకేష్, బోత్ కాంట్ బి సేమ్. అర్థమైందా రాజా? అన్నావు కదా. ఎస్, బోత్ కాంట్ బి సేమ్. దోస్ హూ డోంట్ నో ద హిస్టరీ, దే కాంట్ క్రియేట్ హిస్టరీ. హిస్టరీ తెలుసుకో, మీ నాన్న హిస్టరీ తెలుసుకో. ప్రతి మేనిఫెస్టో చదువు. ఈ 40 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎలాగయ్యాడో. దివ్యాంగుల బ్రతుకుకు భరోసా రావాలని గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ అన్నారు. ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ని శనివారం ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అర్జీలు స్వీకరించారు. దివ్యాంగుల వద్దకు నేరుగా వెళ్లి వారి అర్జీలను స్వీకరించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని దివ్యాంగులు కోరగా, ఒకసారి ఉపాధి పొందిన తర్వాత మరల వెనుదిరుగు చూడరాదని అన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారు, వారి అర్హతలు, నైపుణ్యాలు, అనుభవాలను తెలియజేస్తూ మొత్తం సమాచారం అందించాలని అధికారులకు సూచించారు. నైపుణ్యాలు అవసరమైతే ఉపాధి కల్పన, నైపుణ్య అభివృద్ధి శాఖ ద్వారా శిక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వికలాంగులు, పర్సన్స్ హూ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ అర్జీలు ఇస్తున్నారు. వాటిని క్వాలిటీగా డిస్పోజ్ చేసి వారికి అడిగిన ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయం కానీ, పథకాలు కానీ అవి నేరుగా వారికి అందించే విధంగా మనకి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుసరించి ఈరోజు ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారికి వచ్చే గ్రీవెన్సెస్ని ప్రత్యేక దృష్టితో
జిల్లా అధికారులందరం కూడా ముందుండి వాటిని రిజాల్వ్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. వాటన్నిటిని కూడా సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేసి వాళ్ళందరికీ ఉన్న ఇబ్బందులు తొలగించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్ట్ కానీ స్కీమ్స్ కానీ పథకాలని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే దిశగా మన గుంటూరు జిల్లా ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఇప్పుడు చాలామంది కూడా దివ్యాంగులు కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళు దగ్గర నుంచి లిస్ట్ తీసుకొని ఎవరెవరు ఎటువంటి వృత్తులు చేయాలనుకుంటున్నారో ఆ జాబితాను తీసుకొని మనకి విమెన్ అయితే ఎస్హెచ్జి గ్రూప్స్ ద్వారా, అదే మగవాళ్ళు అయితే మనకి స్కిల్ డెవలప్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారికి స్వయం ఉపాధి కానీ లేదా ప్రైవేట్ కంపెనీస్లో కూడా ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా కల్పించవచ్చు అనే దిశగా కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం మద్దెలపాలెంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో 11 ఏళ్ల దళిత మైనర్ బాలికపై దారుణంగా హింసకు పాల్పడడం రాష్ట్రాన్ని కలిచివేసిందన్నారు. ఇంత పెద్ద అమానుషం జరిగిన సొంత నియోజకవర్గ బాధితులను పరామర్శించేందుకు హోంమంత్రికి సమయం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫెయిల్యూర్ సీఎంగా, అనిత అసమర్థ హోంమంత్రిగా మిగిలిపోయారని విమర్శించారు. రాష్ట్రంలోని 21 జిల్లాల్లో మహిళలపై నేరాలు పెరిగాయని ప్రభుత్వ సొంత సర్వేల్లో తేలిందని, గంజాయి, మద్యం విచ్చలవిడిగా దొరుకుతుండటంతో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మదనపల్లి, శ్రీకాకుళం, విజయవాడ, విశాఖలో జరిగిన వరుస ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాయకరావుపేట బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. ఎంత ఘటన జరిగినా కూడా ఎందుకు హోంమంత్రి గారు స్పందించట్లేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అంత నిర్లక్ష్యం ఆ మహిళల భద్రత ఇంత దారుణంగా గాలికి వదిలేస్తారా? అంటే ఈవిడ సింగపూర్ ట్రిప్పులకి వెళ్ళడానికి టైం ఉంటుంది, క్రికెట్లు ఆడడానికి టైం ఉంటుంది, మ్యూజికల్ నైట్స్కి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, డ్రామాలకి చూడడానికి వాటికి అటెండ్ అవ్వడానికి టైం ఉంటుంది, అలాగే వాలీబాల్లో ఆడడానికి టైం ఉంటుంది, అలాగే కబడ్డీలో ఆడడానికి టైం ఉంటుంది. కానీ తన సొంత నియోజకవర్గంలో ఎంత దారుణమైన సంఘటన జరిగినా కూడా కనీసం వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి కానీ, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా తప్పు చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలని యాక్షన్ తీసుకోవడానికి, అలాంటి ఆర్డర్స్ పోలీసులకు ఇవ్వడానికి కానీ, దీని మీద కనీసం స్పందించడానికి కానీ హోంమంత్రి గారికి టైం లేకపోవడం నిజంగా చాలా దురదృష్టకరం. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ఆత్మకథ ప్రజల కథ నా ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల 24న ఆదివారం ఉదయం 9:45 మద్దెలపాలెంలో కాకతీయ కన్వెన్షన్ సెంటర్లో జరగనుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, కన్వీనర్ చెరువు రామకోటయ్య తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. దత్తాత్రేయ 9వ ఏట నుంచే ఆర్ఎస్ఎస్లో పనిచేస్తూ ఆ తర్వాత బీజేపీలో కీలక పదవులు చేపట్టడంతో పాటు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్గా విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ఆయన వేగంగా స్పందించేవారని కొనియాడారు. మే 24న జరిగే ఈ ప్రతిష్టాత్మక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్, శాసన మండలి ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజు, మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావుతో పాటు దత్తాత్రేయతో కలిసి పనిచేసే పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నట్టు తెలిపారు. బండారు దత్తాత్రేయ గారు ఒక స్వయం సేవకుగా జీవితం ప్రారంభించి అక్కడి నుంచి వారు ఫుల్ టైమర్గా, ఆ తర్వాత పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా, ఆ తర్వాత వారు పార్లమెంటు సభ్యులుగా, కేంద్ర మంత్రిగా, అదేవిధంగా ఆ తర్వాత ఆయన గవర్నర్గా పనిచేసి వారి యొక్క జీవితాన్ని, వారు జీవితంలో ఆయన 8వ సంవత్సరం దగ్గర నుంచి ఉన్నటువంటి జీవితాన్ని, ఆయనకు గుర్తున్నటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి ఒక పుస్తకాన్ని రచించారు. అది వారి యొక్క ఆత్మకథ. దాని పేరే ప్రజల కథే నా ఆత్మకథ. ప్రజల కథే నా ఆత్మకథ అనే పుస్తకాన్ని వారు రచించడం జరిగింది. ఆ పుస్తకం రేపు ఆదివారం నాడు హైదరాబాద్లో ఆల్రెడీ ఇంతకుముందు రామనాథ్ కోవింద్ గారితో కిందటి ఆగస్టులో సంకలనం జరిగింది. కానీ దాన్ని విశాఖపట్నంలో రేపు ఆదివారం నాడు ఉదయం 9:45
కాకతీయ కన్వెన్షన్లో ఈ పుస్తకాన్ని ప్రజాబాహుళ్యంలోకి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు పిల్లల్లో ఆస్తమా, శ్వాసనాళాల్లో వాపు, సంకోచం వలన కలిగే వ్యాధి అని మెడికవర్ ఆసుపత్రి చిన్నపిల్లల సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ గరుడరమ్మ తెలిపారు. దీనివల్ల పిల్లలకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుందన్నారు. ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఆస్తమా వ్యాధి లక్షణాలు తెలియజేశారు. ఊపిరి పీల్చేటప్పుడు వీస్ శబ్దం రావడం, తరచుగా దగ్గు రావడం, రాత్రి సమయంలో ఛాతి బిగుసుకుపోవడం, త్వరగా అలసిపోవడం జరుగుతుందన్నారు. దుమ్ము, పొగ, కాలుష్యం, చల్లని వాతావరణం, అలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఆస్తమా ఎక్కువగా వస్తుందని చెప్పారు. ఆస్మాతో బాధపడుతున్న రోగులు వైద్యులు సూచించిన ఇన్హేలర్లు మాత్రమే వినియోగించాలని డాక్టర్ రమ అన్నారు. కాలుష్యానికి, దుమ్ము, పొగకు కాస్త దూరంగా ఉండాలని, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఎక్కువ నీరు త్రాగాలని సూచించారు. ఇన్హేలర్ వాడిన ఉపశమనం లేకపోతే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలన్నారు. ఇవాళ మనము పిల్లలకి కామన్గా వచ్చిన ఆస్తమా అంటే ఉబ్బసం అంటారు తెలుగులో, దాని గురించి మాట్లాడుకుందాం. ఇది పిల్లల్లో ఎక్కువ 5 years లోపల వస్తుంది. ఆ 5 years లోపల వచ్చిన వాళ్ళకి చాలా మటుకు 90% వాళ్ళకి తగ్గిపోద్ది. అది మిగతా వాళ్ళకి 5 years తర్వాత కంటిన్యూ అయితేనే అది బ్రోంకిల్ ఆస్తమా అని అంటాం అన్నమాట. అది ఎవరికి ఎక్కువ కంటిన్యూ అవుతుందంటే ఫ్యామిలీలో ఆస్తమా ఉన్న వాళ్ళకి ఆస్తమా కింద కంటిన్యూ అవుతుంది. ఇది దేనివల్ల వస్తుందంటే మనకి గాల్లో క్రిములు ఉంటాయి. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అది థ్రోటు, లంగ్స్లో స్మాల్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ బ్రాంకస్కి ఇన్ఫెక్షన్ వచ్చి వాళ్ళు జెనెటికల్లీ ప్రోన్, ఎలర్జీ ప్రోన్ ఉన్న వాళ్ళకి ఆస్మా అన్నది కామన్గా వస్తుంది. వీళ్ళు మనకి ఎలా ప్రెజెంట్ అవుతారంటే మామూలుగా ఎప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా దగ్గు వస్తుంది. అది కాకుండా వీళ్ళకి బ్రీదింగ్ డిఫికల్టీ, చెస్ట్ టైట్నెస్, ఆయాసము ఇవి వస్తాయి అన్నమాట. తర్వాత మనం ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకి లంగ్స్లో వీజ్ అన్నది వస్తుంది. ఈ ఆస్తమాటిక్ ట్రీట్మెంట్కి అంటే మోస్ట్లీ మనం అంటే ఏమవుతుంది, ఈ ఇన్ఫెక్షన్ వల్ల, ఈ ఎలర్జీ వల్ల వాళ్ళకి లంగ్స్లో ఉన్న స్మాల్ ట్యూబ్స్ ఉంటాయి అనుకోండి, మామూలుగా ఇంత ఉన్నవి అవి నేరో అయిపోతాయి, అది బ్లాక్ అయిపోతాయి అన్నమాట. ఇన్ఫెక్షన్ వల్ల ఆ ట్యూబ్స్ థిక్ అయిపోయి దానివల్ల ఏమవుతుంది, అది వాళ్ళకి గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది. దానివల్ల సెక్రీషన్స్ రావడం వల్ల దగ్గు రావడం, ఆయాసం రావడం వస్తుంది. వివాద రెవెన్యూ సమస్యల రహిత గ్రామాల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1 month 1 కాన్స్టిట్యుయెన్సీ 4 visits కార్యక్రమం భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలం పరిషత్ కార్యాలయంలో ప్రారంభమైంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్, ఆర్డీఓ సంగీత్ మాధుర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల వద్దకే జిల్లా స్థాయి అధికారులు వచ్చి రెవెన్యూ సమస్యలకు క్షేత్రస్థాయిలోనే శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ వినూత్న కార్యక్రమం దోహదపడుతుందని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం వచ్చే అర్జీలలో ఎక్కువ శాతం రెవెన్యూ సమస్యలే ఉంటున్నాయని, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఉండేందుకు ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పర్యటనలో ప్రజల నుంచి మొత్తం 161 వినతులు రాగా అందులో 95 రెవెన్యూ సమస్యలు, 66 ఇతర శాఖలకు సంబంధించిన ఉన్నాయి. అర్జీలను నాన్ రెవెన్యూ, రెవెన్యూ విభాగాలుగా వర్గీకరించి క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా పారదర్శకంగా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు ఇక్కడ మనం ఆనందపురం మండలంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. మామూలుగా ప్రోగ్రాం పేరు 1 month 1 village 4 visits కార్యక్రమం. మీ అందరూ కూడా తెలుసు, గ్రామాలే ఈరోజు మనకి అన్నిటి కూడా పట్టుకొమ్మలు. అటువంటి గ్రామాల్లో మనం రోజు పేపర్ల ద్వారా కానీ లేకపోతే మిగతా వివిధ రకాల మాధ్యమాల్లో కానీ చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామాల్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. ప్రత్యేకించి రెవెన్యూ పరంగా మనకి ఎక్కువ సంఖ్యలో సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపించాలని ప్రభుత్వం ఒక ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొత్తం రెవెన్యూ యంత్రాంగం మొత్తం కూడా టాప్ టు బాటం, కలెక్టర్ గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే చిన్న అధికారి దాకా కూడా మొత్తం కూడా ఆ రోజు ఆ గ్రామంలోకి వచ్చి మీ నుంచి ఏదైతే ఇప్పుడు తీసుకున్నారో గ్రీవెన్సెస్ లాగా ఆ అర్జీలు సేకరించడం, వాటిని వెరిఫై చేయటం, ఆ తర్వాత వాటిని పరిష్కారం చేసి వాటికి ఒక సొల్యూషన్ పర్మనెంట్గా చూపించడం అనేది
ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి మన కాన్స్టిట్యున్సీ లెవెల్లో మనం ఈరోజు పెట్టాం కాబట్టి మిగతా మండలాల ప్రజలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి మండలానికి ఒక కౌంటర్ పెట్టాము. మనం ఇక్కడ ఆనందపురం గ్రామం సంబంధించిన సమస్యలు ముఖ్యంగా మాట్లాడతాము. మిగతా గ్రామ ప్రజలు కూడా ఎవరైనా వచ్చి ఉంటే మీరు కూడా మీ సమస్యలు ఇవ్వండి. మీ గ్రామానికి వచ్చినప్పుడు చూస్తాము. ఈరోజు కూడా అవి తీసుకొని పీజీఆర్ఎస్లో ఎంటర్ చేసి వాటిని కూడా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ముఖ్యంగా రెవెన్యూ సమస్యల మీద ఈరోజు ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆనందపురం సంబంధించిన ప్రతి ఒక్క రికార్డ్ని కూడా ఈరోజు ఇక్కడికే తీసుకురావడం జరిగింది. మనం ఏదైనా ఇమీడియట్గా చెక్ చేయాలన్నా చెక్ చేయొచ్చు. ఈరోజు మొదటి వారం కాబట్టి మీ అందరి గ్రీవెన్సెస్ తీసుకొని దీనికి సపరేట్ పోర్టల్ కూడా గవర్నమెంట్ తయారు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి. ఆ పోర్టల్లో ఎంటర్ చేస్తాము. అంటే మన ప్రోగ్రెస్ ఏంటి, మన గ్రామంలో సమస్యలు ఏంటి అనేది గారు సీఎం గారు కూడా చూసేంత అవకాశం ఉంటుంది ఆ పోర్టల్లో. ఏ గ్రామంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎక్కువ ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, ఏవి రిజాల్వ్ చేసుకోగలుగుతున్నారు, దేనికి స్టేట్ లెవెల్ ఇంటర్వెన్షన్ కావాలి, పాలసీ లెవెల్ ఇంటర్వెన్షన్ కావాలి అనే డేటాను కూడా చూడడానికి. విజయనగరం కార్పొరేషన్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతుమాధవన్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి, గజపతిరాజు కలిసి ఘనంగా ప్రారంభించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాబోయే 4 వారాల పాటు చేపట్టబోయే వివిధ కార్యక్రమాలను కలెక్టర్ ప్రకటించారు. పట్టణంలో ఎల్లో స్పాట్ను నీళ్లతో శుభ్రపరిచి గోడలకు సున్నం వేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టర్ ఎమ్మెల్యేలతో పాటు మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఇతర నాయకులు కలిసి మొక్కలు నాటారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి లాస్ట్ మంత్ సాసా ప్రోగ్రామ్ అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ ద్వారా మన దగ్గర ఉన్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా ఏమేమి చేయబోతున్నామంటే చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన అర్బన్లో నెక్స్ట్ 4 వీక్స్లో ఈచ్ వీక్కి ఒక థీమ్ పెట్టాము. మొదటి వారంలో మొదటి రోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. ఈ థీమ్ కనుక చూస్తే ఒక్కొక్క వారం కూడా స్పెసిఫిక్గా వల్నరబుల్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, తర్వాత ఓపెన్ పబ్లిక్ స్పేసెస్, అందులో ఉన్న చెత్తలను కూడా ఉండకుండా గ్రీన్ స్పాట్స్గా మార్చే విధంగా మేము చేయబోతున్నాము. రెండవది మనం నాలాలు, డ్రైన్స్ ఇవన్నీ కూడా క్లీన్గా శుభ్రం చేసేసి 2వ వారంలో ప్రీ మాన్సూన్కి ప్రిపేర్నెస్ కూడా వేయడం జరుగుతుంది. 3వ వారంలో కూడా మనం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న టాయిలెట్స్, తర్వాత అదర్ వల్నరబుల్ పాయింట్స్ని కూడా చూడడం జరుగుతుంది. వేస్ట్ టు ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయటం జరిగింది. అయితే ఏదైతే ఈ వేస్ట్ని కరెంట్ వేస్ట్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయటం, ఇది ఫస్ట్ టైం సింగపూర్లో మొదలు పెట్టారు. అయితే ఆ టెక్నాలజీ మనం భారతదేశంకి తీసుకురావటం, అలాగే మనకి వైజాగ్లో వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ అనేది ప్లాంట్ అనేది ఉంది. అయితే వారు 3వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ అనేది మొదలు పెట్టారు. కనుక మన వేస్ట్ అంతా కూడా అక్కడికి వెళ్ళి వేస్ట్ నుంచి ఒక కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేయటం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. చిత్తూరు జిల్లా యాదమరి ప్రజావేదికలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డ సీఎం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. జగన్ శాంతి దూతలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా. తమ అధినేత జగన్పై చంద్రబాబు చేస్తున్న విమర్శలను ఖండించిన వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి. రాయలసీమ ఫ్యాక్షన్ హత్య రాజకీయాలు, గన్ కల్చర్కి చంద్రబాబు పాలనే సాక్ష్యమని వెల్లడి. మత్స్యకార భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలని విశాఖలో వినూత్న నిరసన చేపట్టిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.